ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఆయన అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారు. ఇక ఈ తేదీ నుంచి కూడా మీరంతా కూడా ఈ కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చు. కానీ వీళ్ళకి మాత్రం అవకాశం లేదు, వీళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక 50 ఏళ్ల పెన్షన్లు కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. పెన్షన్లు ఇస్తారా, ఇవ్వరా, ఎవరికి పెన్షన్లు ఇస్తారు అంటే కొత్త పెన్షన్లు ఎవరికి మంజూరు చేస్తారు, ఎవరికి మంజూరు చెయ్యరు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి 2,36,000 మందికి కొత్త పెన్షన్లు మంజూరు అవుతాయా లేదా అనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి. చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపుగా కొన్ని లక్షల మంది కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక గత డిసెంబర్ నెలలో కూడా మనకు కొత్త పెన్షన్లకు అవకాశం ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ యొక్క కొత్త పెన్షన్ల ప్రక్రియ అయితే చేపట్టలేదు. ఇక ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పెన్షన్ల పంపిణీ చేస్తుంది. అంటే ప్రతి నెల కూడా 1-2 తారీఖుల్లోనే ఈ పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్నారు. ఇక తొలి రోజే మనకు 100% పంపిణీ చేస్తూ రికార్డు సృష్టిస్తుందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక గతంలో మనకు కేవలం ఏ నెల పెన్షన్ ఆ నెలే తీసుకోవాలనే నిబంధన ఉండేది. ఇక ఆ రూల్స్ అన్నీ కూడా తొలగించటం జరిగింది. అంటే మీరు ఈ డిసెంబర్ నెలలో పెన్షన్ తీసుకోకుండా ఉంటే జనవరిలో తీసుకోవచ్చు. జనవరిలో తీసుకోకపోతే మీరు జనవరి, ఫిబ్రవరి కలిపి కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఫిబ్రవరిలో తీసుకోకపోతే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల పెన్షన్ కూడా మీరైతే మార్చిలో అయితే తీసుకోవచ్చు. ఈ విధమైనటువంటి వెసులుబాటును కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే చాలామంది పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా ఈ విధంగా వాళ్ళు ఈ పెన్షన్ తీసుకునే విధానాన్ని ఉపయోగించుకుంటున్నారన్నమాట. అంటే ఏదైనా కారణాల చేత, ఏదైనా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వటం వల్ల తీసుకోలేకపోయినా, లేదా ఏదైనా ఇబ్బందులు ఉండి వేరే ఊరికి వెళ్ళటం, ఇలా అనేక రకాల కారణాల చేత ఎవరైనా సరే ఆ నెలలో పెన్షన్ తీసుకోకపోతే మళ్ళీ 2 నెలల తర్వాత మీకు 3 నెలల మొత్తం కలిపి పెన్షన్ అయితే తీసుకునే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే వెసులుబాటు కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరూ కూడా బోగస్ పెన్షన్లు తీసుకోకూడదు. అంటే అర్హత ఉన్న వాళ్లకు పెన్షన్ రావట్లేదు, కానీ అర్హత లేని వాళ్లకు దాదాపుగా గత ప్రభుత్వంలో చాలా వరకు పెన్షన్లు మంజూరు చేసింది అని, ఇక అటువంటి వాళ్ళందరికీ కూడా తొలగించేసి అర్హత ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే పెన్షన్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక పెన్షన్ల అనర్హుల లిస్టులను చూసి వేరేయటం జరుగుతుందన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఈ పెన్షన్లకు సంబంధించి మనకు లబ్ధిదారులను తనిఖీ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే గతంలో అన్ని రకాల పెన్షన్లు చూసి అంటే 6 నెలల కాలంలో 1,60,000 మంది అయితే తొలగించటం జరిగింది. ఇక అన్ని పెన్షన్లు కూడా తనిఖీ చేస్తూ ఉంటే ప్రజల నుంచి కూడా కొంత వ్యతిరేకత అయితే రావటంతో ప్రభుత్వం అయితే వెనకకు తగ్గిందనమాట. ఇక అన్ని పెన్షన్లు కూడా తనిఖీ చేయకుండా కేవలం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగులు ఉంటారో ఈ వికలాంగుల పెన్షన్ను తనిఖీ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఈ వికలాంగుల పెన్షన్ తనిఖీలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్ ఇచ్చే విధంగా అయితే ఉన్నారు. అందరికీ నోటీసులు ఇచ్చి, ఈ పెన్షన్ ఇచ్చే వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళు పెన్షన్ తొలగించి వారి స్థానంలో కొత్త వాళ్లకు, అంటే కొత్తగా అర్హత ఉన్న వాళ్లకు అర్హత కల్పించాలని దాదాపుగా 8,50,000 పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే తనిఖీ అయితే చేపడుతుంది. ఇక ఈ 3 నెలల్లో తనిఖీ అనేది పూర్తి చేసి పూర్తి స్థాయిలో
అంత అర్హత ఉంటేనే ఇస్తారు, అర్హత లేకపోతే తొలగించి ఈ పెన్షన్ అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తనిఖీలు అయితే ప్రారంభించింది. ఇక మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సాధారణంగా వికలాంగులు అంటే 6,000 రూపాయల పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మనకు ఈ 3 నెలల్లో దాదాపుగా 8 లక్షల మంది అయితే పెన్షన్ అయితే పొందుతున్నారు. అంటే 6,000 పెన్షను ఈ 8 లక్షల మందికి కూడా నోటీసులు అనేది పంపించి ఫలానా రోజున మీకు వైద్య పరీక్షలు ఉంటాయి, అక్కడకు మీరు హాజరయ్యి మీ వికలాంగత్వాన్ని టెస్ట్ చేయించుకోవాలని కూడా ప్రభుత్వం అయితే నోటీసులు పంపించబోతుంది. ఇక ఈ నెల 5వ తారీఖు నుంచి కూడా ప్రభుత్వం అయితే ఈ విధంగా తనిఖీ అయితే చేపట్టింది. ఈ విధంగా అనర్హులందరికీ కూడా వేరువేసి అనర్హులందరినీ కూడా అదేవిధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అలా చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక ఈ పెన్షన్ తనిఖీలో భాగంగా కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తనిఖీ చేపట్టబోతుందనే సమాచారం అప్డేట్ అయితే మనకు వస్తుంది. ఇక ఈ పెన్షన్ల వెరిఫికేషన్లో భాగంగా కొత్త పెన్షన్దారులు కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ నెల 17వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఈ నెల 17న జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు. ఇక మీరందరూ కూడా నేను చాలా వీడియోల్లో చెప్పాను, ఇవన్నీ జిరాక్స్లు రెడీగా పెట్టుకుంటే మీకు ఈ నెల 17న నిర్ణయం తీసుకొని ఈ నెల చివరి నుంచి కూడా లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా ప్రభుత్వం అయితే రేషన్ కార్డులను మరియు పెన్షన్లను ఒకేసారి అవకాశం కల్పిస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిందన్నమాట. ఇప్పటికే మనకు అర్హత ఉండి కూడా గత సంవత్సరం కాలం నుంచి కూడా ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఇదే పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే గత నెలలో కూడా మనకు ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయి ఉన్న వాళ్ళు ఉంటారో ఆ వారికి బదిలీ చేయడం జరిగింది. దాదాపుగా 5,420 పెన్షన్లు అయితే మంజూరు చేయడం జరిగింది. ఇక వారందరికీ కూడా గత పెన్షన్లు పంపిణీ అయితే చేయడం జరిగింది. ఇంకా గత ప్రభుత్వంలో అప్లై చేసుకున్నటువంటి 2,36,000 మందికి కూడా కొత్త పెన్షన్ విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా ఈ పెన్షన్ పంపిణీలో ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ఈ పెన్షన్లన్నీ కూడా మనకి తనిఖీ అనేది పూర్తయిపోయిన తర్వాత ఈ కొత్త పెన్షన్లు అనేది కూడా మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక 17వ తారీఖున జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకొని కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లుగా కూడా మనకు ఆదేశాలు జారీ చేసింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు, కరెంటు బిల్లు, ఇవన్నీ ఆధార్ కార్డు అన్నీ రెడీగా పెట్టుకోండి. ఈ నెల నుంచి లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మీరు ఈ జిరాక్స్లు అన్నీ రెడీగా పెట్టుకుంటే పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఫిబ్రవరిలో మనకు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ తీసుకొచ్చింది. ఇది పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను.